గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బ్లూంబెర్గ్ టెక్ కాన్ఫరెన్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. అక్కడ మాట్లాడుతూ నెక్స్ట్ ఈ తర్వాత అవ్వబోయే సీఈఓస్ కి ఏఐ ఛాంపియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాంపియన్స్ అనేవి తోడుంటాయి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ ఆర్ ఎల్స్ ఇది నెక్స్ట్ అప్పర్ లెవెల్స్ కి తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుంది వచ్చే సీఈఓస్ కి అని చెప్పారు. ఆయన ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఇది అడిగారు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా వచ్చేసి గూగుల్లో ఉన్న 180,000 మంది ఎంప్లాయీస్ ని రిడెండెంట్ అంటే వాళ్ళని వాడుకల నుంచి తీసేసి వాళ్ళని తీసేస్తారా ఏంటి అని క్వశ్చన్ అడగంగా, లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంప్లాయీస్ యొక్క ఎఫిషియన్సీనే పెంచుతుందే కానీ అవేమి తీసేస్తుంది అని కాదు అని ఆయన ఆన్సర్ ఇచ్చారు. అదే విధంగా ఆయన సొంతంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉంటాయి కదా, ఏఐ టూల్స్, వాటి మీద ప్రయోగం చేస్తున్నారు. ఏఐ అసిస్టెంట్స్ ఉన్నాయి, రెప్లిట్ కానీ కర్సర్ ఇట్లాగా, వాటిని యూజ్ చేసి ఈయనే వెబ్ పేజెస్ తయారు చేస్తున్నారంట. సుందర్ పిచాయ్ ఆయన సొంతంగానే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. సో దట్ కోడింగ్ ఏమీ అవసరం లేకుండా వెబ్ పేజెస్ అనేవి డైరెక్ట్ ప్రాంప్ట్ ద్వారా ఎంత బాగా చేయగలుగుతుంది అనే టెస్ట్ ఆయన చేస్తున్నారు అనమాట. చూడండి, హ్యాండ్స్ ఆన్ చేస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. ఎంత సీఈఓ అయినా కానీ హీఈస్ డూయింగ్ ద టెస్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, విచ్ ఇస్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ. అది వస్తే కనుక డెవలపర్స్ కి వర్క్ అనేది ఇంకా ఫాస్ట్ గా ఎఫిషియెంట్ గా అవడానికి హెల్ప్ అవుతుంది అని ఆయన చెప్తున్నారు. చాట్ జీపీటీ ఉంది కదా, ప్రస్తుతానికి మనకు ఏమన్నా కావాలి అంటే చాట్ జీపీటీ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అక్కడ ప్రాంప్ట్ ఒక క్వెరీ ఇస్తే సర్చ్ కొడుతుంటే మనకి డీటెయిల్స్ వస్తుంది. సో చాట్ జీపీటీ లాంటి ఏఐ మోడల్ ఒక దాన్ని క్రోమ్ లో యాడ్ చేయబోతున్నాము అని చెప్పారు. సో దట్ క్రోమ్ లోనే మనం చాట్ జీపీటీ వి ఓపెన్ ఇట్ ఇన్ ద క్రోమ్ సిస్టమ్ లో అయితే, ఫోన్ లో అయితే యాప్ ఓపెన్ చేస్తాము. సిస్టమ్ లో మేజర్ గా ఓపెన్ చేసినప్పుడు క్రోమ్ లో మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి కొడతాం. వీళ్ళు జెమినీ 2.5 మోడల్ ని క్రోమ్ లోనే యాడ్ చేయబోతున్నారు. సో దట్ డైరెక్ట్ గా క్రోమ్ లో జెమినీలోకి వెళ్ళి మనం సర్చ్ చేయొచ్చు అని చెప్పారు. నార్మల్ సర్చెస్ కంటే 2x 3x క్వెరీస్ ఇచ్చి దీన్ని టెస్ట్ చేశారు అండ్ ఇది బాగానే వస్తుంది అని చెప్తున్నారు. ఈ ఏఐ మోడ్ లో ఇంకా డీప్ సెర్చ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే అనాలిసిస్ ఆర్ ఎల్స్ రిజల్ట్స్ అనేవి ఇంకా డీప్ గా డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని రాబోతుంది అని చెప్పారు. ఏఐ సెర్చ్ హ్యాస్ బికమ్ సో పాపులర్ అండ్ ఈ ఏఐ సెర్చ్ అనేది చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఫేక్ న్యూస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇఫ్ ఏఐ ఇస్ ట్రైయింగ్ టు డిపెండ్ ఆన్ దోస్ సోర్సెస్ కూడా వచ్చే రిజల్ట్స్ అనేవి చాలా ఇబ్బంది అవుతాయి. దీస్ మోడల్స్ హ్యావ్ టు రిలై ఆన్ ఓన్లీ ట్రస్టెడ్ వెబ్సైట్స్ అండ్ ట్రస్టెడ్ సోర్సెస్. చూసారు కదా ఏఐ యొక్క సిగ్నిఫికెన్స్ ఎంత బాగా పెరగబోతుందో ఇంటర్నెట్ ఇండస్ట్రీలో. సో ఎవ్రీవన్ హూ ఈస్ వర్కింగ్ ఆన్ ఏఐ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ అండ్ హూ ఈస్ గోనా యూటిలైజ్ దిస్ ఏఐ, just enjoy the technology.